క్షేమకరం కాదన్నట్లు లేచి పరిగెత్తున్నట్టు బైబిల్ తీసుకొని పత్తా లేకుండా. చాలామందికి ఉన్న అలవాటు, దురలవాటు. అది మంచి అలవాటు కాదు, దురలవాటు అని చెప్పాను నేను. ఎందుకో చెప్తా విను. ప్రార్థన అంతసేపు చేశావు, అన్ని ఒప్పుకున్నావు, మాట్లాడావు, దేవునితో సంభాషించావు, ఏవేవో నువ్వు కావాల్సినన్ని అడిగావు, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతసేటు అడిగి అంతసేటు అప్పచెప్పినప్పుడు అవతల వ్యక్తి ఇస్తానో ఇవ్వనో చెప్పిన దాకా ఉండాలిగా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారండి, వచ్చేదో నీ సొంతంతా చెప్పావు చాలాసేపు, నువ్వే మాట్లాడి అదన్న సంగతి మరి ఉంటా అని వెళ్ళిపోయావు అనుకో, అది మర్యాదేనా? అది మర్యాదేనా? మరి చాలామంది చేస్తున్న పని ఏంది? ఇదేగా. అది తప్పు. దాన్ని ఏమని చెప్తున్నానంటే దురలవాటు అని చెప్తున్నాను నేను. ప్రార్థన మంచి అలవాటే, ముందు చెప్పినవన్నీ మంచి అలవాట్లే, కానీ ఈ చివరిలో ఏ సునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె నీకుంటా ప్రభా అని వెనక్కి తిరిగి చూడకుండా, భూత వైద్యం పొందినోడు కానీ వెనక్కి తిరిగి చూడకుండా పోయినట్టు పోతూ ఉంటారు. అది తప్పు. ఆ తరువాత ప్రార్థన అంతా నువ్వు చెప్పాలనుకున్న విషయాలన్నీ దేవుడితో చెప్పిన తరువాత నువ్వు చేయాల్సినది ఏంటంటే కనిపెట్టుట. అసలు విషయం ఏంటది? కనిపెట్టుట. దీన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. మీరు మనందరం దీన్ని సాధన చేయాలి. మనలో అనేక మందికి ఈ అలవాటు లేదు. ఈ అలవాటు భక్తులు కలిగి ఉన్నారు. ప్రార్థన చేసి ఏ సునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమెనని వాళ్ళు పత్తా లేకుండా పోరు, వాళ్ళు మౌనంగా కనిపెడతారు. దీన్ని కనిపెట్టు ప్రార్థన అన్నారు పెద్దలు. అంటే ఏంటి? మాట్లాడినంతసేపు మాట్లాడి మరి నా సంగతులన్నీ నేను చెప్పాను, మరి ఇక నువ్వేం చెప్తావో చెప్పు నాయనా, నీ సెలవు తీసుకొని పోతానని కనిపెట్టాలి. దాన్ని ఏమంటారంటే మర్యాద అంటారు, పద్ధతి అంటారు. నేను ఇస్తానో ఇవ్వనో చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ చెప్పి అంతేనన్న సంగతులు ఉంటానన్నా మరి అని పత్తా లేకుండా పోయావు అనుకో, నాకు ఎట్టుంటుంది? ఎవటో ఒట్టి ఆశోదోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటాను నేను. ఇదేం పద్ధతిరా? అన్నీ అప్పు చెప్పాడు, చివరికి నేను ఏదో చెప్పబోతున్నాను, నేను చెప్పిన దాకా ఉండలేదు మనిషి అనుకున్నా. ఈరోజు భక్తుల్లో జరుగుతుంది అదే. ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రాసుకొని సాధన చేయాల్సిన అంశం కనిపెట్టు ప్రార్థన. ప్రార్థన చేశావు, చెప్పాలనుకునేవన్నీ చెప్పావు, అడగాలనుకునేవన్నీ అడిగావు. ఆయన ఏం మాట్లాడతాడో ఉండు, కాసేపు మౌనంగా కనిపెట్టు. అలా నువ్వు కనిపెట్టినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం. దేవుడు నీతో మాట్లాడొచ్చు. దేవుడు ఒక వాక్యాన్ని నీకు చూపించవచ్చు, లేదా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించవచ్చు. మొట్టమొదటిది దేవుడు వాక్యాన్ని నీతో మాట్లాడవచ్చు. వాక్యంది ఫలానా అధ్యాయం వచనం తీయమని చెప్పి దేవుడు నీకు ప్రేరణ కలిగించి వాక్యంలో నుంచి నీతో మాట్లాడవచ్చు, ఒకటి. లేదా నువ్వు అలా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన స్వరమును నీకు వినిపించవచ్చు, రెండు. లేదా దేవుడు నీకు దర్శనం ఇయ్యొచ్చు. రాసుకుంటే బాగుంటుంది, కథావులు అయితే రాసుకోండి. ఏం చెప్తున్నానయ్యా? కనిపెట్టుకున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో అడగాల్సినవన్నీ అడిగి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీతో వాక్యంలో నుండి మాట్లాడవచ్చు. రెండవది స్వరము ద్వారా మాట్లాడవచ్చు. మూడవది, హన్నా దేవుని మందిరములో మూలుగులతో ప్రార్థన చేసి ఆయన సన్నిధిని కనిపెట్టుకున్నప్పుడు దైవజనుడు వచ్చి ఆమెను గదిలిచ్చాడు. అంటే ఆయనకు ప్రేరణ కలిగింది ఆమెతో మాట్లాడాలని. అలాగా వ్యక్తి ద్వారా వచ్చి కూడా మనతో మాట్లాడవచ్చు. 3 లేఖనం ఉంది అందుకు. 4వది దర్శనం ఇయ్యొచ్చు. 5వది ఏదన్నా ఒక ప్రత్యక్షత నీకు బయలుపరచవచ్చు. ఇన్ని సంగతులు ఉన్నాయి బ్రదర్. కనిపెట్టడం వల్ల, దడదడగా పరిగెత్తడం వల్ల ఇవన్నీ పోగొట్టుకుంటాం. అందుకే ఈ రోజు నుంచి సాధన చేద్దాం. ఇప్పటిదాకా ఒకవేళ మీకు అలవాటు ఉంటే మంచిది, లేకపోతే సాధన చేద్దాం. ప్రార్థన ఏ సునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అని చెప్పి పరిగెత్తడం మానుకుందాం. మనకి ఎంత తొందర అంటే, మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన అన్నం 4ంటికి తినడానికి పోయినప్పుడు 4 దాకా ఓపిక పడతాం. తీరా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాక ప్రార్థన చేయడానికి కూడా ఆగదు తపన. ఏమండి? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్. స్తోత్రం.
ఇప్పుడు 4 దాకా ఆగావుగా, 1 గంట తినాల్సింది 3 గంటలు లేట్ తీసుకున్నావుగా. అంతసేపు ఓపిక పట్టిన వ్యక్తి ప్లేట్లో ఫుడ్ చూసేసరికి కడుపులో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. నిజం అవునా కాదా? అంటదండి. కృతజ్ఞత చెప్పకుండా పశువు తింటుంది. మనుషులు మనం 2 మాటలు ప్రార్థన చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పి తినటం మర్యాద, పద్ధతి. ఫుడ్ విషయంలో కూడా అంతే. అలాగే ప్రార్థన ఆమెన్ అన్న విషయం తర్వాత కూడా అంతే. ఏం జరిగిద్దో అర్థం కాదు. నాకే చాలాసార్లు ఆమెన్ అంటూ లేచిపోవడం. నేను ఒరే ఎందుకురా పరిగెత్తుతున్నావు, ఏం కొంపలు మునిగినారు, కూర్చోరా కూర్చో, పోదుగానే కూర్చో. నువ్వు చెప్పాలనుకున్నాయని చెప్పావు, మరి నేను చెప్పాలనుకున్నవి కూడా ఉన్నాయిగా. చెప్పనే ఏం చెబుతావు తండ్రి, ఇంక అయిపోయింది. నేను ఆమెన్ అన్నానంటే ఇంక నువ్వు కూడా నోరు మూయాల్సిందే దేవా. నేను ఆమెనంటే అర్థమైంది అనుకున్నావు, నువ్వు కూడా నోరు మూయమనే. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, సరే పో అంటాడు. ఏం చెప్తాడు ఆయన? 5 సంగతులు మనకు దొరికే ఛాన్స్ ఉంది. మొట్టమొదటిది, దేవుడు వాక్యము ద్వారా వచనము అధ్యాయం చూపించి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. 2వది, స్వరము వినిపించే ఛాన్స్ ఉంటుంది. 3వది, వ్యక్తిని దైవజనురాలనో ఎవరినో ఒకరిని ఆత్మీయుడినో పంపించి ఆ వ్యక్తిలో నుండి మనతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. 4వది, దర్శనం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 5వది, ప్రత్యక్షతనిచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అంశాల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇది అర్థం కావట్లేదు తండ్రి నాకని కూర్చుంటే దానికి సంబంధించిన ప్రత్యక్షత ఇస్తాడు. ఇది దాని అర్థం అని. లేఖనాలు అర్థం కాకపోతే కూడా అట్లా మాట్లాడతాడు దేవుడు. సో దీన్ని ఏమంటారంటే కనిపెట్టుకొనుట అంటారు దేవుని దగ్గర. ఈ కనిపెట్టుకొని దేవుని పాదాల దగ్గర కాచుకొని మౌనంగా మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు దర్శనములు ఇచ్చే అవకాశం ఉందని ఒక్కదాని మీదకి మీ మనసు తీసుకెళ్తాను ఈవేళ. ఏమిటది? దర్శనము. పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసినా దేవుడు అనేక పర్యాయములు దర్శనములో భక్తులతో మాట్లాడాడు. దీనికి నిరూపణలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి, న్యూ టెస్టిమెంట్లో కూడా. నూతన నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. దర్శనము ద్వారా దేవుడు ప్రత్యక్షమగుట. సరే, పాత నిబంధన పక్కన పెడదాం. అబ్రహాంకు అనేక పర్యాయాలు దర్శనమందు కనపడ్డాడు. హనోకుతో మాట్లాడాడు, నోవహుతో మాట్లాడాడు, భక్తుల్లో చాలా మందితో మాట్లాడాడు. ఆదాముకు దర్శనమిచ్చి మాట్లాడాడు. మోషేతో దర్శనమిచ్చి ముఖాముఖి మాట్లాడతానని మాట్లాడాడు. అలా పాత నిబంధనలో చాలా ఆధారాలు ఉన్నాయి, భక్తులతో మాట్లాడిన ఆధారాలు. దేవుడు దర్శనమందు ఏమయ్యా అనేక వచనాలు ఉన్నాయి. చాలామంది ఈ దర్శనం అనే దాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు దర్శించేటువంటి దానికోసం కనిపెట్టుకోవటం అనేది ఈనాడు చాలామంది విశ్వాసులకు తెలియదు. అదంతా పాత తరపు భక్తిలోనే కనుమరుగైపోయింది. పాత తరపు భక్తులలో ఆ భక్తిలో అందులోనే అది కనుమరుగైపోయింది. ఇప్పుడు నవనాగరికతలో దేవుని పాదాల చెంత ఆయన దర్శనముల కొరకు కనిపెట్టుకునుట అనేది రద్దయిపోయింది. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. అదేదైనా అంతే, నిరుపు నిదానం ప్రశాంతంగా దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం. ఒక 3 రోజులు ప్రత్యేకంగా దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకొని ప్రార్థన కోసం అవసరమైతే ఫాస్టింగ్ ఉండి, లేకపోతే ఒక ముద్ద తినైనా ప్రత్యేకించిన కొన్ని దినములు దేవుని కోసం కేటాయించి దేవుని సన్నిధిలో ఏకాంతముగా గడిపే అనుభవాలు ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు స్వరం కోసం, దేవుని దర్శనం కోసం, దేవుని ప్రత్యక్షత కోసం, దేవుని నడిపింపు కోసం కాచుకునే భక్తులు ఎంతమంది ఉన్నారు? చాలా మందికి అవి తెలియవు. కొంతమందికి తెలిసినా వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు. అందుకే చాలా వరకు దేవునితో సంబంధాలు కట్ అయిపోయినాయి భక్తులకి. కానీ దేవుడు వీరితో మాట్లాడిన దాకా వీళ్ళు ఆగలేకపోతున్నారు. ఇందాకటి దాకా మీరు దేవునికి ప్రార్థన చేశారు, అంతకుముందు పాటలు పాడి దేవుని మయంపరిచారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నోరు బంద్ చేసి కూర్చున్నారు సైలెంట్గా. దేవా మాతో మాట్లాడమని ప్రార్థన చేసి కనిపెట్టు కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు తన దాసును ఉపయోగించుకొని తన వాక్కును మనకు నేర్పుతున్నాడు. ఇదే విధంగా నువ్వు ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ముగింపు తర్వాత ఇలాగే నువ్వు కనిపెట్టుకుంటే తప్పకుండా దేవుడు నీ అవసరతను బట్టి నీకు తన స్వరమును వినిపిస్తాడు, తన దర్శనమును కనపరుస్తాడు. కానీ ఎంతమందికి ఇది తెలుసు? ఎంతమంది దీన్ని సాధన చేస్తున్నారు? లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఐడియా ఉందా? వారు వాళ్ళ తండ్రి దానియేలు గారు, వారితో పాటు మరికొంతమంది భక్తులు, అలాగే అంటే ఎక్కువ శాతం నేను అందులో చూశాను ఇలా దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకొనుట అనేది. అలాగే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరు దేవదాసయ్య గారు కూడా ఈ మాట చెప్పారు. ఏమని అంటే, ప్రార్థన చేసి పరిగెత్తవాకు, కాస్త నిలబడి కనిపెట్టు, ఆయన సన్నిధిని కాచుకో అని నేర్పారు. దేవుని యొద్ద నుండి దర్శనమును పొందుట
దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుట, దేవుని చేత హెచ్చరింపబడుట, దేవుని చేత బోధింపబడుట. మధ్యాహ్నం 3 గంటల వేళ సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని సౌలుకు దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చాడు. ఆ సౌలు దమస్కులో తిన్నని దనబడిన వీధిలో యోదాను వాని ఇంట చేరినప్పుడు అదే దమస్కులో ఉన్న అననీయ అనే మనుషునికి కనపడ్డాడు. చూడు అపోస్తల కార్యం 9. కానీ దయామయుడు మూవీలో సౌలు స్టోరీయే మీరు చూసుంటారు చాలాసార్లు, నాకు తెలిసి. ఎంతమంది చూశారు దయామయుడు? అననీయ నిద్రపోతుంటే దేవుడు కల్లో కనపడి మాట్లాడినట్టు చూపిస్తాడు అందులో. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? అననీయ అనే వ్యక్తితో దేవుడు దర్శనమందు మాట్లాడాడు అన్నాడు. దర్శనం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. దేవునికి మహిమ. బైబిల్లో చాలా వచనాలు, నేను చూసిన వచనాలన్నీ కూడా ప్రార్థన తర్వాత కనిపెట్టినప్పుడే వారు దర్శనం చూశారు. ఇప్పుడు మీకు ఇది ఒక నిరూపణ. అననీయ నిద్రపోతుంటే స్వప్నం వచ్చిందని ఉందా? దర్శనం అందని ఉందా? అతడు ప్రభువా ఇదిగో నేనున్నానా నేను అందుకన్నాడు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తారుసువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువు ముందు సౌలును దర్శించాడు. సౌలు ఏం చేశాడంటే 2 కళ్ళు పోయినాయండి. దేవదర్శనం చూసిన తర్వాత యేసు ప్రభు సౌలు కనిపించి సౌలును గద్దించిన తర్వాత సౌలు మార్పు చెందాడు. అప్పటిదాకా యేసు ప్రభుకి శత్రువుగా నడుచుకున్నాడు. దమస్కులో ఉన్న శిష్యుల్ని కూడా చంపుదామని వచ్చాడు. ఆ వచ్చే దారిలో దేవుడు కనపడ్డాడు. మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఇంచుమించు దర్శించాడని ఎక్కడుంది? ఆడ కనపడి అని ఉంటే అంటారా? అగ్రిప్పరాజా, ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనము అన్నాడు. చూస్తారా? అపోస్తల కార్యమే 26వ అధ్యాయం. దేవుని పాదాల చెంత ప్రార్థనలో కనిపెట్టాడు. ప్రార్థన చేసి నాకు ఏం సెలవిస్తావో సెలవి అయ్యా, ఇక నన్ను బాగు చేస్తే ఇప్పటిదాకా నీకు వ్యతిరేకంగా పనిచేసా కదా, ఇక నుంచి నీ చిత్తం నెరవేరుస్తాను, నాకు సాయం చేయమన్నాడు. ప్రార్థనలో కనిపెట్టుకున్నాడు. ప్రార్థన చేసి పోయి మంచం మీద అడ్డం వాళ్ళ ప్రార్థన చేసి కనిపెట్టుకున్నాడు. అప్పుడు దర్శనమిచ్చాడు. ఎవరికి? పౌలుకి. సౌలు అనబడిన పౌలుకి. ఎందులో చూపించాడు వాళ్ళకి? దూరదర్శనంలో చూపించాడా? సెల్ ఫోన్లో చూపించాడా? లేదా ప్రార్థనలో చూపించాడా? ఏం ప్రార్థన అది? కనిపెట్టు ప్రార్థన. అయిపోయిందా? వదిలే. ఇప్పుడు అపోస్తల కార్యం 10కి రండి.